నిన్న కలెక్టర్ గారికి ఇక్కడున్న కలెక్టర్ గారికి నిన్న తీర్మానం పత్రం నన్ను దించాలని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు పోయి కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు దించుతున్నారనే దానిపైన కూర్చున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని కూర్చున్నాను. కేవలం నన్ను దించడానికి కారణము డబ్బు. 1.5 లక్ష వాళ్ళకి కౌన్సిలర్లకు ముట్టినందువల్ల నన్ను దించాలని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి అంత ముఖ్య పాత్ర వైస్ చైర్మన్ నరసింహులు గారు. ఆయనకి చైర్మన్ చాంబర్ ఇయ్యడానికి కక్ష కట్టి పొద్దుమూకులు ఆయన ఉండేకి ఇయ్యాలంట. అట్లా ఎట్లు ఇస్తారు? ఆఫీస్ ఇవ్వకూడదు కదా. ఇయ్యడానికి ఆయన కక్ష కట్టి 1-2 సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఎక్కించి ఆయన దించితే మనకు బాగుంటదని చెప్పి ఉద్దేశంతో నన్ను దించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగరాజు ఆయన లోకేశ్వర్ భర్త, కౌన్సిలర్ లోకేశ్వర్ భర్త. 1.5 లక్ష కౌన్సిలర్. అంటే ఇంతకు ముందు కూడా సాయన్న ఇది పని చేయకపోయినా బిల్లులు అవి చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అని ఆయన కూడా చెప్పినాడు. ఎవరు సాయన్న కూడా చెప్పినాడు. నేను కూడా చూసి అది వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి బిల్లులు ఆపినాను. ఆ బిల్లులు ఆపినందుకు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇదైపోయి నా మీద ఇట్లా తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు మళ్ళీ పాస్ అనడము, దాన్ని వాళ్ళకి డబ్బు ముట్టినాక పాస్ అన్నారు. ఫస్ట్ కూడా వాళ్ళు కూడా ఆపినారు కౌన్సిలర్లు, అది బిల్లు ఆపినారు. పనులు జరగలేవు, ఎక్కడ చేయలేవు అని ఆపినారు. ఆపిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి వాళ్ళే పాస్ చేసినారు. అని 45 లక్షలు మొత్తం 45 లక్షల వరకు ఎక్కడ జరగలేదు కదా. జరిగితే నాకు తెలియాలి కదా, చైర్మన్ గా నాకు తెలియాలి కదా. జరిగిన దానికి నేను ఆపినాను. వాళ్ళు డబ్బులు ముట్టిన దానికి వాళ్ళు ఆమోదించిన బిల్లు పెట్టమని చెప్పినారు. నేను ఎట్లా ఆమోదిస్తాను దాన్ని? అది పని జరగలేదు, అందుకే ఆపేసిన దానికి వీళ్ళకి దానికి ఎక్కువ ఇదైపోయి ప్రెజర్. వాళ్ళకి డబ్బులు ముట్టినాయి కదా, ఆ డబ్బులు వాళ్ళు వాపస్ అడుగుతుంటారు. బిల్లు ఆపినాము కదా, వాపస్ అడుగుతుంటారు కదా. ఏమైనా దించితే మేము ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో నన్ను తీర్మానం పెడితే దిగిపోతుంది అని పెట్టినారు. ఏం లేదు, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేమి నేను చేసిన తప్పేమి? అవినీతి ఏమైనా చేసినానా? పోనీ ఆఫీసర్లను ఏమైనా బెదిరించి తిన్నానా? ప్రజల డబ్బు ఏమైనా దోసుకొని తిన్నానా? అందరికి మంచిగా చేస్తున్నాను కానీ చెడైతే చేయలేను కదా. నేను చేసిన తప్పేమి అది అడుగుతున్నాను. చెప్పాలా, న్యాయం చెప్పాలా. సాయి ప్రసాద్ రెడ్డి అన్నా చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చెప్పని. అవును చేరినాడు. నా భర్త కావచ్చు, కానీ ఆయనకి నాకు పార్టీకి సంబంధం లేదు కదా. ఆయన పార్టీని మొదలుకొని పార్టీ మీద దేశంతో వేరే పార్టీ మారలే. చిన్నప్పటి నుండి సాయి ప్రసాద్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్, చదువుకునేటప్పటి నుండి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఇదే పార్టీలో అట్లే ఉంటే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది ఆయనతోని అన్న ఉద్దేశంతో ఆయన గడ్డకు పోయినాడు. గడ్డకు పోతే నన్ను మాట్లాడాడు కదా అనే ఉద్దేశంతో పోయినాడు. కానీ ఈ పార్టీ మీద వ్యతిరేకంతో పోలేదు. ఆయన ఫ్రెండ్షిప్ మీద వ్యతిరేకంతో బయటకు వెళ్ళిపోయినాడు అంతే. ఎవరు? నేను చేస్తాను, నాకు న్యాయం జరిగేంత వరకు చేస్తాను. 2-3 రోజులు కానీ ఇట్లా కొనసాగిస్తాను. 4-5 రోజులు కానీ కొనసాగిస్తాను. నా పేరు బోయ శాంత, మున్సిపల్ చైర్పర్సన్.